ఆర్థోపెడిక్స్ అండ్ రుమటాలజీ వీటిలో పెద్ద తేడా ఉండదు. ఆర్థోపెడిక్స్ అంటే స్టడీ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ అండి. అదే రుమటాలజీలో మనం యూజువల్గా కీళ్ళ వ్యాధి గురించి, కీళ్ళ రోగాల గురించి తెలుసుకోవడం, అంటే స్పెసిఫిక్గా కీళ్ళల్లో వచ్చే సమస్యలు, కీళ్ళ వలన వచ్చే సిస్టమిక్ డిజీజెస్, వీటిని కంపారిజన్ చేసుకోవడానికి రుమటాలజీ అనే విభాగం ఇది మనకు ఉన్నది. ఇది ఎండి తర్వాత కానీ లేకపోతే ఎంఎస్ తర్వాత కానీ వీళ్ళు స్పెసిఫిక్గా రుమటాలజీ కోర్సు చేయటం వల్ల వీళ్ళు ఈ స్పెషాలిటీ ప్రాక్టీస్ చేస్తారు. సో ఆర్థోపెడిక్స్లో యాజ్ ఇట్ ఈజ్ మేము బోన్స్ అండ్ జాయింట్స్ స్టడీ చేసిన ద సబ్ స్పెషాలిటీ కింద ఈ రుమటాలజీ వస్తుందండి. అంటే జాయింట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఈ యొక్క రుమటాలజీ అనే విభాగాన్ని స్పెసిఫిక్గా కోర్సు పెట్టి వ్యక్తులు, అంటే మనము దినచర్యలో ఎక్కువగా కీళ్ళ నొప్పులు చూస్తుంటాం కాబట్టి ఆ స్పెసిఫిక్ స్టడీ కోసం మనం చూస్తాము. సో ఆర్థోపెడిక్స్లో టోటల్గా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్, ఇన్ఫెక్షన్స్, అలాగే ఆర్థరైటిస్, అంతే స్పైన్, అంతేకాకుండా మీకు స్పెసిఫిక్ బోన్ స్ట్రక్చర్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ రుమటాలజీలో కేవలం రుమటాయిడ్ డిజీజెస్ ఆర్ జాయింట్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఏవేవి స్పెసిఫిక్ డిజీజెస్ మనకు ఆర్థరైటిస్లో ఉంటాయంటే అవి ఇన్ఫెక్టివ్ ఉండొచ్చు, నాన్ ఇన్ఫెక్టివ్ ఉండొచ్చు, ట్రొమాటిక్ ఉండొచ్చు, లేకపోతే మనకు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉండొచ్చు. సో ఇందులో మేజర్గా మనము రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్గా అంటే ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వల్ల వ్యక్తులలో అది పుట్టుకతోటి చైల్డ్హుడ్ నుంచి వచ్చే జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, లేకపోతే మిడిల్ ఏజ్లో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి. ఇవి స్పెసిఫిక్గా ఇమ్యూనలాజికల్ అంటే రోగ నిరోధక శక్తిలో ఉండే వ్యత్యాసం వల్ల ఈ యొక్క వ్యాధి ప్రబలుతుంది. యూజువల్గా ఇనిషియల్గా ఎట్లా ఉంటుందంటే రుమటాయిడ్లో ప్రొద్దున లేవగానే కీళ్ళల్లో, చిన్న కీళ్ళ నుంచి నొప్పులు స్టార్ట్ అవుతాయి, పెద్ద కీళ్ళకు నొప్పులు వ్యాపిస్తూ ఉంటాయి. పొద్దున్న లేవగానే వాపులు, స్టిఫ్నెస్ అంటే నొప్పులు, ఏళ్ళు జాయింట్స్ పట్టేసుకున్నట్టు నొప్పి రావడం, అంతేకాకుండా వాళ్ళకు అడపదడప గొంతులో నొప్పి అంటే సోర్ థ్రోట్ లాంటిది ప్రాబ్లం రావచ్చు. అంతేకాకుండా వాళ్ళకి మల్టిపుల్ జాయింట్స్ అన్ని కీళ్ళల్లో ఈ వ్యాధి వచ్చినప్పుడు పెయిన్ రావడం, పెయిన్తో పాటు వాపు రావడం, ఎర్రబడడం, వేళ్ళు ఇట్లా పూర్తిగా వంగిపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోతే కీళ్ళల్లో వంకర్లు రావడం, ఇలా మొత్తానికి ఆ డిజీజ్ని మనం ఎర్లీగా డయాగ్నోజ్ చేయకుండా, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, రెగ్యులర్గా వ్యాయామం చేయకపోయినా కీళ్ళు పర్మనెంట్గా వంకర్లు పోయి డిఫార్మిటీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల్ని స్పెసిఫిక్గా మనం డయాగ్నోసిస్ అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ని మనం పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా అన్న చూడడం, అంతేకాకుండా బాడీలో ఈఎస్ఆర్, సిఆర్పి లెవెల్స్, ఈ మెడిసిన్స్ రెస్పాన్స్ డిజీజ్కి ఎలా ఉందనేది చేసుకోవడానికి, అంతేకాకుండా సిఆర్పి లెవెల్స్ అబౌవ్ 6 ఉన్నా, ఈఎస్ఆర్ లెవెల్స్ అబౌట్ 18 ఉన్నా కూడా దీనికి పాజిటివ్గా అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చి, ఇది పాజిటివ్ వస్తే దాని యొక్క ప్రోగ్నోసిస్, వ్యాధి యొక్క తీవ్రతను కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ని బట్టి మనం మెడిసిన్ తీసుకోవాలి. హౌ టు కన్ఫర్మ్ అంటే యూజువల్గా రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉందా లేదా అనేది బ్లడ్ టెస్ట్లలో తెలుస్తుంది. అంతేకాకుండా మనం స్పెసిఫిక్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐలు తీసుకొని కూడా కొంత రేడియోలాజికల్ డయాగ్నోసిస్ చేస్తాము. అంతేకాకుండా మనము యూజువల్గా ఏదైతే కీళ్ళ వ్యాధి వస్తుందో ఆ కీళ్ళ వ్యాధికి స్పెసిఫిక్ రక్త పరీక్షలు కూడా చేసుకొని డయాగ్నోజ్ చేసుకున్న తర్వాత వీటికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్, ఇవ్వాల్సిన మెడిసిన్స్, అంటే ఇందులో మనం బేసిక్గా ఎన్ఎస్ఏఐడిస్ అంటే నాన్ స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఆ తర్వాత స్టెరాయిడ్స్ అవకాశం ఉంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రెడ్నిస్లాన్ కానీ, డెఫ్కాట్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడుగా మనం ఎస్సిక్యూస్, రోగ నిరోధక శక్తిని మాడిఫై చేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా మెథట్రెక్సైట్ కానీ, టోపిస్టార్ కానీ ఇట్లాంటి మెడిసిన్స్, డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కూడా ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు వాళ్ళకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళకి కావాల్సినంత సప్లిమెంట్స్, విటమిన్స్, కాల్షియం, విటమిన్ D3, అంతేకాకుండా బి కాంప్లెక్స్ అవసరం ఉంటే ఇవ్వాలి. వీళ్ళకి రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు, యూరియా క్రియేటిన్ చేసుకుంటూ ఎలాంటి మందుల వలన కిడ్నీకి కానీ లివర్ కానీ ఎఫెక్ట్ లేదనేది చూసుకుంటూ మెడిసిన్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
అంతేకాకుండా మంచిగా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే ఇది కూడా ఒక బీపీ, షుగర్ లాంటి వ్యాధి జీవితాంతం ఉంటుంది. కొంతమందిలో మధ్యలో పోతుంది. కానీ దీనికి మెంటల్లీ ప్రిపేర్ చేయాలి. మెడిసిన్స్ రెగ్యులర్‌గా రోజు 7, 8 మెడిసిన్స్ వాడుకోవాలి. ఫిజియోథెరపీ చేసుకోవాలి. తద్వారా వాళ్ళు జీవితకాలంలో హ్యాపీగా ఉండగలుగుతారు. లేకపోతే స్టిఫ్‌నెస్, వంకర్లు, డిఫార్మిటీస్ డెవలప్ అయ్యి సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం కూడా ఉంటుంది.